హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో స్వర్ణగిరి దేవాలయం గురించి చెప్పుకోబోతున్నామండి. స్వర్ణగిరి అనగానే ఒక నానుడి గుర్తొస్తుంది. ఆ టెంపుల్‌లో ఎప్పుడు కూడా ఆ పదాలు, ఆ మాటలు అన్నవి ధ్వనిస్తూ ఉంటాయి. అదే స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద. స్వర్ణ దేవాలయానికి ఇంకొక పేరు యాదాద్రి తిరుమల అని కూడా అంటారనమాట. సో, ఈ టెంపుల్‌ని ఎవరు నిర్మించారు అంటే, మానేపల్లి జ్యువెలర్స్‌కి సంబంధించిన ఆ సంస్థకు సంబంధించిన ప్రముఖులు ఈ టెంపుల్‌ని కట్టించారనమాట. ఈ టెంపుల్ అనేది మానేపల్లి హిల్స్ పైన ఉంటుంది. అంటే కొండ పైన కట్టించారు ఈ నిర్మాణాన్ని. అది కూడా 22 ఎకరాల ప్రాంగణంలో నిర్మించారనమాట. అండ్ ఆ కట్టడం కూడా చాలా బావుందండి. చాలా అద్భుతమైన కట్టడము. అండ్ ఇంజినీర్ ఎవరో కానీ చాలా ఎక్సలెంట్‌గా కట్టారు. ఆహ్, తర్వాత ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి విగ్రహము 12 అడుగుల ఎత్తుగల వెంకటేశ్వర స్వామి విగ్రహం. సో, మనకెంత దూరం నుంచైనా సరే స్వామివారు చాలా క్లియర్‌గా కనిపిస్తారు. ఈ స్వామివారిని ప్రతిష్ఠించినది చిన్నజీయర్ స్వామి అని అందరికీ తెలుసు కదా! సో, ఈ నిర్మాణం అన్నది 2018లో మొదలుపెడితే 2024లో కంప్లీట్ అయిందండి. తర్వాత ఈ కట్టడం అన్నది సేమ్ స్టోన్ అండి. యాదగిరిగుట్టలో ఏ స్టోన్ అయితే యూజ్ చేశారో అదే స్టోను, బ్లాక్ స్టోన్ అన్నది ఈ కట్టడానికి కూడా యూజ్ చేశారు. సో, చాలా బావుంది. అండ్ స్వామివారు గూడా నల్లరాతితోనే నిర్మించబడ్డారంట. అండ్ చాలా కళగా ఉంటారు. స్వామివారి విగ్రహం కూడా చాలా కళగా ఉంటుంది. అక్కడున్న విగ్రహాలన్నీ కూడా చాలా కళగా ఉంటాయండి. అండ్ ముందు మనం ఎంట్రన్స్ గురించి మాట్లాడుకుందాము. అక్కడ ఎంట్రన్స్ వచ్చేసి మనకు 2 దారులుంటాయి. ఒకటి స్టెప్ వే అండ్ ఒకటి బ్యాక్ సైడ్ వెహికల్స్‌లో వచ్చే వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. స్టెప్స్ వేలో ఎవరెక్కుతారంటే మనకి బస్సుల్లో ఎవరైతే వస్తారో వాళ్ళు త్రూ వాక్ 108 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ పైన వెళ్తారు. అండ్ వెహికల్స్‌లో వచ్చేవాళ్ళు ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్‌లో కార్ పార్కింగ్ ఉంటుంది. ఆ కార్ పార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి. సో, అలా మనం బ్యాక్ సైడ్‌లో వెళ్ళొచ్చనమాట కార్‌లో వచ్చేవాళ్ళు. అండ్ ఇక్కడొచ్చేసి టెంపుల్‌లో మనకు 2 రకాల దర్శనాలున్నాయి. ఒకటి రూ. 50 లైన్ ఉంటుంది. ఒకటి ఫ్రీ దర్శనం ఉంటుంది. అండ్ రూ. 50 లైన్ అయినా, ఫ్రీ దర్శనం అయినా వీకెండ్స్‌లో ఒకటే అండి. 2 కూడా ఫుల్ రష్ ఉంటాయి. సో, ఏది తీసుకున్నా ఓకే. ఇక్కడ క్యూ ఆపడం అంటూ ఉండదండి. క్యూ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది. ఏదన్నా ఆ టైంలో హారతి ఇవ్వడం కానీ, లేదా నైవేద్యం ఇవ్వడం గానీ, ఏదైనా స్పెషల్ పూజ ఉంటే అప్పుడు ఆపుతారు లైన్‌ని. మోస్ట్‌లీ క్యూ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో, ప్రాబ్లమ్ ఉండదు. మూవ్‌మెంట్ ఉంటుంది. సో, ఏ క్యూలో వెళ్ళినా మనము తొందరగానే దర్శనం చేసుకొని రావచ్చు. అండ్ అక్కడ మనకి బయటనే వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహం కూడా ఉంటుందనమాట. టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా బావుంది. అందులో ఉన్న విగ్రహం కూడా చాలా చక్కగా ఉంది. చాలా కళగా ఉంది. అండ్ ఇంకా ఒకటి చెప్పడం మర్చిపోయానండి. రూ. 1000 టికెట్ కూడా ఉందంట. రూ. 1000 సేవా టికెట్ అంట. అది గనక తీసుకుంటే మనం స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకొని ఆహ్, ఈ రిటర్న్‌లో మనకి ఫోటో ఫ్రేమ్ ఇస్తారంట స్వామివారిది. సో, అది కూడా నాకు బయటికొచ్చాక తెలిసింది. చాలామంది చేతుల్లో ఫోటో ఫ్రేమ్ ఉంటే అడిగాననమాట. సో, అది చెప్పారు. సో, రూ. 1000 సేవ టికెట్ తీసుకుంటే ఫోటో ఫ్రేమ్ కూడా వస్తుంది మనకి. అండ్ లోపలికి వెళ్ళడానికి దేవునికి ప్రాంగణంలో ప్రధాన మందిరంకి వెళ్ళేటప్పుడండి సేమ్ మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ప్రధాన ద్వారంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇటు అటు పెద్ద తలుపులుంటాయి. పెద్ద వాకిలుంటాయి. సో, ఎంట్రన్స్ సేమ్ మనకి తిరుమలలో ఎలా అయితే ఉంటుందో అదే ఫీలింగ్ వస్తదనమాట. చాలా చక్కగా కట్టారు. అండ్ లోపలికి వెళ్ళాక పెద్ద ధ్వజస్తంభం ఉంటుందండి. అసలు చాలా పెద్ద ధ్వజస్తంభం ఉందండి. అసలు ఎక్కడ చూడలేదు అంత పెద్ద ధ్వజస్తంభము. చాలా పెద్దది. అండ్ లోపలికి వెళ్ళాక మనము ఫోటోస్ తీసుకోకూడదు, వీడియోస్ తీయకూడదు. బయట ఉన్నంత వరకు ఏమైనా చేయొచ్చు కానీ లోపల ఫోటోస్ ఆర్ నాట్ అలౌడ్. అండ్ క్యూ లైన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళాక ప్రధాన మందిరం అని చెప్పాను గదా! అది చాలా పెద్ద హాల్ అనమాట. హాల్‌లో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అండ్ అటు ఫ్రంట్‌లో మనకి ఆహ్, వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ కూడా ఉంటుందనమాట గర్భగుడిలో. అలా చక్కగా మనం దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. వెంకటేశ్వర స్వామి విగ్రహము ఇటువైపు పద్మావతి అమ్మవారు, ఇటువైపు ఆండాళ్ అమ్మవారు ఉంటారు. 3 విగ్రహాలు కూడా చాలా కళగా ఉన్నాయండి అసలు. ఎంత బావున్నాయో చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. మనకి దూరం నుంచైనా సరే ముగ్గురు చాలా చక్కగా కనిపిస్తారు. ప్రాబ్లమ్ ఉండదు. అండ్ అలా బయటికొచ్చాక
మళ్ళీ మనం ఫోటోస్ ఆ ప్రధాన మందిరం నుంచి కొంచెం బయటికి రాగానే ఫోటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అండ్ 4 మండపాలుంటాయి ఆ టెంపుల్‌లో. ఒకటి ప్రధాన మండపము, తర్వాత కళ్యాణ మండపము, యాగశాల అండ్ అద్దాల మండపం అని అలా ఉంటాయంట. తర్వాత ఈ టెంపుల్‌కి 4 రాజగోపురాలుంటాయండి. ఈ టెంపుల్ కట్టడం అంతా కూడా ప్రాచీన శాస్త్ర ప్రకారమే కట్టారు మొత్తము. కార్వింగ్స్ కూడా చాలా బావున్నాయి. ఎక్కడ చూడు మనకు గోవింద నామాలు, శంకు చక్రాలు మనకెప్పుడు కనిపిస్తూ ఉంటాయి టెంపుల్ మొత్తంలో. ఆహ్, చాలా చక్కగా ఉంది. అండ్ అక్కడే మనం టెంపుల్ నుంచి బయటికి వచ్చాక కొంచెం ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. 120 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహము. దాని కిందనే 40 అంగుళాల చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. చాలా బావున్నాయి. అండ్ పక్కనే పెద్ద గంట ఉంటుందండి. భారతదేశంలోనే 2వ అతిపెద్ద గంట అంట అది. చాలామంది వెళ్లి అక్కడ గంటని మ్రోగిస్తున్నారు. అండ్ అక్కడి నుంచి మనం బయటికి వెళ్తే కొంచెం లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ అందరూ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు. అండ్ అక్కడి నుంచి మనం ముందుకెళ్తే ఎంతో ఫేమస్ అయిన కొలంలో విష్ణువు యొక్క విగ్రహం అనమాట. అది కూడా చాలా బావుంది. మనం ఇలా స్ట్రెయిట్ వేలో చూస్తే దేవుడు కనపడడు సరిగా. మనం ఒక 2 ఫ్లోర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అట్లా 2 ఫ్లోర్స్ ఉంటాయి. కొంచెం పైకెళ్ళి మన స్టెప్స్ ఉంటాయి పైకెళ్ళడానికి. పైకెళ్ళి మనము దేవుడిని బాగా చూడొచ్చు. అండ్ ఫోటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. సో, ఇలా ఉంటుందనమాట. టెంపుల్ ఈవినింగ్ పూట చూస్తే మొత్తం లైట్ల వెలుతురులో చాలా దగదగమని మెరుస్తుంటదండి అసలు. లైట్ల వెలుతురులో చాలా బావుంటుంది. స్వర్ణగిరి అని ఎలా పెట్టారో గానీ నిజంగా ఆ లైట్ల వెలుతురులో అలానే కనిపిస్తుంది టెంపుల్. చాలా బావుంటుంది లైట్ల వెలుతురులో. అండ్ లైట్ లేకుండా అయినా సరే చాలా క్లియర్‌గా చూడొచ్చు. ఇంకా అన్ని కార్వింగ్స్ అన్నీ కూడా ఇంకా బాగా కనిపిస్తాయి మార్నింగ్ పూట. అండ్ ఈవినింగ్ పూట లైట్ల వెలుతురులో ఆ బ్రైట్‌నెస్ చాలా బావుంటుందనమాట. టెంపుల్ కళ అనేది చాలా రెట్టింపవుతుంది ఆ లైట్ల వెలుతురులో. సో, ఇదండి టెంపుల్ గురించి నేను చెప్పాలనుకుంది. అండ్ దీని వెంటనే నేను క్లిప్స్ యాడ్ చేస్తాను. నేను తీసిన కొన్ని వీడియోస్, ఫోటోస్ అవి కూడా చూడండి. మొత్తం వీడియో చూడండి. వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అండ్ తర్వాత మీకు నేను చెప్పే విధానం నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు గానీ, పాత వాళ్ళు గానీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవండి నేను తీసుకున్న పిక్స్. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో తీసిన పిక్. అండ్ కార్వింగ్స్ చెప్పాను కదా ఎంత నీట్‌గా ఉన్నాయో అసలు చాలా బాగున్నాయి. అండ్ ధ్వజస్తంభం చెప్పా కదా చాలా పెద్దదనమాట. చాలా ఎత్తుగా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా లోపల ప్రధాన మండపంలో తీసినవండి, ప్రధాన మందిరంలో. అండ్ ఇది ఆంజనేయ స్వామి. సో ఇక్కడ తీసుకున్న పిక్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు వస్తుంటాయి 1 బై 1 చూడండి చక్కగా. అండ్ యాదగిరిగుట్ట ఈ టెంపుల్ నుంచి 20 కిలోమీటర్స్ అండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్ట 2 కంప్లీట్ చేసుకొని రావచ్చు. చూడండి నైట్ వ్యూలో ఎంత బాగుందో టెంపుల్ లైట్స్తో. అండ్ అక్కడే మనకి నియర్ బై యాదగిరిగుట్టకి అండ్ స్వర్ణగిరికి మధ్యలో ఒక హోటల్ ఉందన్నమాట, హోటల్ సంకల్ప్ అని. ఆ హోటల్ సంకల్ప్లో కూడా మనకి ఫుడ్ చాలా బాగుందండి. ఎవరన్నా అక్కడ ఇట్లా స్వర్ణగిరి టెంపుల్ చూడడానికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఫుడ్ తినాలి అనుకుంటే నేను హోటల్ సంకల్ప్ని నేను రికమెండ్ చేస్తానండి. సో చూడండి. అండ్ ఇక్కడ మనకి సేమ్ తిరుమలలో లాగానే విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట గోపురంలో. సేమ్ అలానే ఉంటుంది టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది. చెప్పా కదా పెద్ద గంట అని, అదే గంట అనమాట. ఇది హోటల్ సంకల్ప్. సో ఇందులో ఫుడ్ చాలా బాగుందండి. సో యాదగిరిగుట్టకి స్వర్ణగిరికి మధ్యలో ఉంటుంది.